వెల్కమ్ బ్యాక్ వ్యూస్. దిస్ ఇస్ సాగర్ సార్. మన వ్యూవర్స్ కొన్ని కామెంట్స్ వేయడం జరిగింది. అదేంటంటే తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ నుంచి సార్ జువాలజీ రిలేటెడ్ టాపిక్స్ చెప్పగలుగుతారా అని. ఎస్, నేను చెప్పగలుగుతాను. జువాలజీ టాపిక్స్ అనేవి చెప్తాను. అది కూడా మీకు యానిమల్ ఫిజియాలజీ గురించి ఉంటుంది. సో మీకు 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి యాజ్ పర్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి జువాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నేను చెప్తాను. సో జువాలజీ కంటెంట్స్ మీరు ఫాలో అవ్వండి, ఓకేనా. మన వీడియోస్ని చూడాలనుకుంటే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ బ్యాక్ విస్. దిస్ ఇస్ సాగర్. టుడే వెరీ గుడ్ ఇంపార్టెంట్ క్లాస్ ఫర్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ నుంచి ఒక క్లాస్ చెప్పబోతున్నాను. సో అదేంటంటే విటమిన్స్ క్లాస్. సో విటమిన్స్ని ఎవరు కనుగొన్నారు, విటమిన్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, విటమిన్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి, మనం ఈరోజు తెలుసుకుందాం, ఓకేనా. ఫస్ట్ విటమిన్స్. సో విటమిన్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే వైటల్ మరియు అమైన్స్ అనే పదాల నుంచి విటమిన్స్ అనే వర్డ్ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా హెచ్జి హాప్కిన్స్ అనే సైంటిస్టు ఈ 1912 సంవత్సరంలో పాలల్లో ఈ విటమిన్స్ని కనిపెట్టడం జరిగింది, ఓకేనా. ఆ తర్వాత విటమిన్కి అసలు పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే ఫంక్ అనమాట, ఓకేనా. సో ఫంక్ అని చెప్పేసి అంటాము. సో విటమిన్ యొక్క అధ్యయనం మనం ఏమంటామంటే విటమినాలజీ అని చెప్పేసి అంటాం, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ మనం ఒక చిన్న న్యూమోనిక్స్ క్రియేట్ చేశాను. అదేంటంటే విటమిన్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆరేకాటోపై దారైని పాపై బయోసా, ఓకేనా. సో ఆరేకాటోపై దారైని పాపై బయోసా అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏంటి? ఆ అంటే ఆస్కార్బిక్ ఆమ్లం, రే అంటే రెటినాల్, కా అంటే కాల్సిఫెరాల్, టో అంటే టోకోఫెరాల్, ఫై అంటే ఫైలోక్వినోన్, దా అంటే థయమిన్, రై అంటే రైబోఫ్లావిన్, నీ అంటే నియాసిన్, పా అంటే ప్యాంటోథెనిక్ ఆమ్లం, పై అంటే పైరిడాక్సిన్, బయో మీన్స్ బయోటిన్, సా అంటే సైనోకోబాలమైన్. సో దీస్ ఆర్ ద హార్మోన్స్, దీస్ ఆర్ ద విటమిన్స్, ఓకేనా. సో ఇప్పుడు ఆస్కార్బిక్ ఆమ్లాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే విటమిన్ సిగా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ రెటినాల్ని విటమిన్ ఏగా చెప్తాము. అదేవిధంగా కాల్సిఫెరాల్ డి అండ్ టోకోఫెరాల్ ఈ విటమిన్, ఫైలోక్వినోన్ కే విటమిన్ అంటే ఏడిఈకే, ఓకేనా. సో ఈ ఏడిఈకే విటమిన్స్ మనం ఏమంటామంటే క్రొవ్వులో కరిగే విటమిన్స్ అంటాం. సో దే ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్పేసి అనొచ్చు. ఇక రిమైనింగ్ ఏముందంటే నీటిలో కరిగే విటమిన్స్ అంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే బి కాంప్లెక్స్ అండ్ సి అనమాట. సో సి అని ఆస్కార్బిక్ ఆమ్లం అంటాం. ఇక బి కాంప్లెక్స్ చూద్దాము. సో థయమిన్ మనం B1 విటమిన్ అంటాము, రైబోఫ్లావిన్ని B2 విటమిన్ అంటాము, నియాసిన్ని B3 విటమిన్ అంటాము, ప్యాంటోథెనిక్ ఆమ్లాన్ని B4 విటమిన్ అంటాము, పైరిడాక్సిన్ని B5 విటమిన్ అంటాము. సో బయోటిన్ అనేది B7 విటమిన్ అంటాము, సైనోకోబాలమైన్ని B12 విటమిన్ అన్నమాట. ఇక B11 విటమిన్ ఉంది, దాని పేరు ఫోలిక్ యాసిడ్ అంటాం. సో ఈ ఫోలిక్ యాసిడ్ని ఫస్ట్ డిస్కవర్ చేసినారు అంటే డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు డిస్కవర్ చేయడం జరిగింది B11 అనేటువంటి విటమిన్, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ డిసీజ్ కనుక చూసుకుంటే మనం సో ఇక్కడ ఏ విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది అంటే సో విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది, విటమిన్ ఏ లోపం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి, కాల్సిఫెరాల్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది, అదేవిధంగా విటమిన్ ఈ వల్ల సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి, అదేవిధంగా విటమిన్ కే లోపం వల్ల రక్తం అనేది గడ్డగట్టకపోతుంది అన్నమాట, అంటే రక్తం అనేది గడ్డగట్టదు, ఓకేనా. అదేవిధంగా థైమిన్ అనేది లోపం వల్ల బేరీ డిసీజ్ వస్తుంది, రైబోఫ్లావిన్ అనేటువంటి విటమిన్ లేకపోవడం వల్ల గ్లాసైటిస్ నోటిపూత, పేగుపూత అనేటువంటి డిజార్డర్స్ వస్తాయి. అదేవిధంగా నియాసిన్ లేకపోవడం వల్ల పెల్లాగ్ర అనేటువంటి డిసీజ్ వస్తుంది, ప్యాంటోథెనిక్ లోపం వల్ల అరికాలు అనే మంటలు వస్తుంటాయి వ్యక్తిలో. సో పైరిడాక్సిన్ విటమిన్ లేకపోవడం వల్ల రక్తహీనత లేదా ఎనీమియా అనేటువంటి డిసీజ్ వస్తుంది. అదేవిధంగా బయోటిన్ లోపం వల్ల నాడి సంబంధిత వ్యాధులు వస్తాయి. అదేవిధంగా సైనోకోబాలమైనటువంటి పెర్నీషియస్ ఎనీమియా అటువంటి డిజార్డర్స్ రావడం జరుగుతుంది. సో దీనివల్ల కొన్ని డెఫిషియన్సీ లోపాలు జరగడం వల్ల
జరుగుతాయి. కాబట్టి విటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. విటమిన్స్ అనేవి మైక్రోన్యూట్రియన్స్ ఇన్ ఆఫ్ అవర్ ఫుడ్ కాబట్టి మనం తీసుకున్న ఆహారంలో విటమిన్స్ అనేవి కలిగి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ద్రావణిత ఆధారంగా 2 టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉన్నాయి. నీటిలో కరిగే విటమిన్స్, అదేవిధంగా క్రొవ్వులో కరిగే విటమిన్స్ ఉంటాయి. సో నీటిలో కరిగే విటమిన్స్ ఏంటంటే విటమిన్ సి అండ్ విటమిన్ బి కాంప్లెక్స్. క్రొవ్వులో కరిగే విటమిన్స్ ఏంటంటే విటమిన్ ఏ, డి, ఈ, కే విటమిన్స్ అనమాట. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.